వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. మీరు చూస్తున్నారు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఇంతకుముందు వాలంటరీ పోస్టులు పడ్డాయి, 12,000 పోస్టులు. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు నేను చెప్పాను. మళ్ళీ నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ నుంచి వెళ్ళి డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్స్, అలాగే అకౌంట్స్ క్లర్క్, టైపిస్టు, ఆ తర్వాత ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అటెండర్ ఉద్యోగాల కోసం మరొక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నెహ్రూ యువ కేంద్ర సంఘటనం అనే ఇది మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. దీంట్లో మనకు అఫీషియల్ వెబ్సైట్లో రిక్రూట్మెంట్ విభాగంలో మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ డివైసీ ఏసీటీ ఎంటీఎస్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక దీంట్లో అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ పబ్లిష్డ్ అని చెప్పి మనకు ఇట్లా నోటిఫికేషన్ ఇచ్చారు. దీన్ని డౌన్లోడ్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో 100 డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్స్, అలాగే 73 అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు, 52 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్టు మనకు ప్రకటన అనేది రిలీజ్ చేశారు. అయితే 100 డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్స్కి 56,000 నుంచి మనకు శాలరీ ఉంటుంది. ఇక 73 అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకు అయితే 25,000 నుంచి శాలరీ ఉంటుంది. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే దీంట్లో 18,000 నుంచి శాలరీ అనేది ఇస్తామని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక దీనికి సంబంధించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్కి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పి ఇచ్చారు. ఆ తర్వాత 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. దేంట్లో ఉండాలంటే యూత్ యాక్టివిటీస్, రూరల్ డెవలప్మెంట్, అదర్ సోషల్ సెక్టర్లో 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మనకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత అకౌంట్స్ క్లమ్ టైపిస్ట్ పోస్టులకి బీకామ్ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా ఈక్వలెంట్ 2 years ఎక్స్పీరియన్స్ అంటే ఈ అకౌంట్స్ కమ్ క్లర్కింగ్ టైపిస్ట్లో ఈక్వలెంట్గా 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక డిజైరబుల్ కింద ఎక్స్పీరియన్స్ 2 years యాజ్ ఎ నేషనల్ సర్వీస్ వాలంటీర్ ఎన్ఎస్వి గురించి చేసిన వాళ్ళకు, లేదా పీజీ డిగ్రీ ఆఫ్ RGNIYD ఇన్ వేరియస్ కోర్సెస్ విల్ బీ యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పి మనకు డిజైరబుల్ కింద ఇచ్చారు. అంటే మీరు మామూలుగా బీకామ్ ఉన్నా సరిపోతుంది, లేదా డిగ్రీ ఉన్నా కానీ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక మనకు ఎంటీఎస్ చూసినట్టయితే 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది, దానికి ఈక్వలెంట్గా ఉన్న పర్లేదు. ఇక డిజైరబుల్ కింద మనకు వర్క్ కూడా యాజ్ ఏ ఎన్ఎస్వి, ఆర్ఎస్వి లేదా ఎన్వైసి వాలంటీర్గా చేసిన వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తామని ఇచ్చారు. ఇక ఏజ్ లిమిట్ డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్కి 28 సంవత్సరాల వరకు, ఆ తర్వాత అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్ పోస్ట్కి 28 సంవత్సరాల వరకు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 18 నుంచి 25 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం SC, ST, OBC, PWD, ESM వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక ఫీజు 700 రూపాయలు జనరల్ అండ్ OBC మేల్ క్యాండిడేట్స్కి, ఇక మిగతా వాళ్ళకి 350 రూపాయలు జనరల్ అండ్ OBC ఫీమేల్, అలాగే SC, ST, PWD, ESM ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 350 రూపాయలు ఫీజు ఉంటుంది. అయితే డీటెయిల్డ్ గైడ్లైన్స్ అండ్ మెథడ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ETC అంటే ఇంకా ఇతర విషయాలన్నీ మీకు NYCK మనకు అఫీషియల్ వెబ్సైట్లో పొందపరుస్తామని చెప్పించారు. మనకి ఇక్కడ ఈ అఫీషియల్ వెబ్సైట్లో చూసినట్టయితే డీటెయిల్డ్ గైడ్లైన్స్ ఆర్ బీయింగ్ అప్లోడెడ్, లింక్ అప్లై ఆన్లైన్ ఈజ్ బీయింగ్ యాక్టివేట్ షార్ట్లీ. అంటే మనకి ఇక త్వరలోనే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఆన్లైన్ ఫుల్ నోటిఫికేషన్, ఆ తర్వాత అప్లై ఆన్లైన్ లింక్ కూడా మనకు ఈ వెబ్సైట్లో రాబోతుంది. ఇది నేషనల్ నెహ్రూ యువ కేంద్ర సంఘటన నుంచి రిలీజ్ కాబోతున్న డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్స్, అలాగే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఆ తర్వాత MTS అటెండర్ ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మళ్ళీ వీటికి సంబంధించిన డీటెయిల్స్ రాగానే నేను మరొక వీడియో చేసి అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.